నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, భారతదేశంలో కుంభమేళా తర్వాత అత్యధిక జనం హాజరయ్యే జాతర ఏదైనా ఉంది అంటే అది మన తెలంగాణలో జరిగే మేడారం సమ్మక్క సారక్క జాతర మాత్రమే. దీన్ని దక్షిణ భారత కుంభమేళా అని కూడా పిలుస్తారు. రెండేళ్లకొకసారి జరిగే ఈ మహాక్రతువు కోసం ములుగు జిల్లాలోని తాడ్వాయి అడవులు ముస్తాబవుతున్నాయి. అవును, 2026 మేడారం జాతర తేదీలు అధికారికంగా ఖరారయ్యాయి. జనవరి 28 నుండి జనవరి 31 వరకు, అంటే 4 రోజుల పాటు ఈ మహాజాతర జరగబోతోంది. అసలు ఈ జాతర వెనక ఉన్న చరిత్ర ఏంటి? సమ్మక్క సారక్కలు కేవలం దేవతలేనా, లేక ప్రజల కోసం ప్రాణాలిచ్చిన వీరవనితలా? ఆ చరిత్ర తెలిస్తే ఖచ్చితంగా కంటతడి పెడతారు. రండి, 800 ఏళ్ల వెనక్కి వెళ్లి ఆ చరిత్రని తెలుసుకుందాం. కథ 12వ శతాబ్దంలో మొదలవుతోంది. అప్పట్లో తల ప్రాంతాన్ని గిరిజన నాయకుడు మేడరాజు పాలించేవాడు. ఒకరోజు వాళ్లకు అడవిలో పులుల మధ్యలో నిర్భయంగా ఆడుకుంటున్న ఒక పసిపాప దొరికింది. క్రూర మృగాల మధ్య క్షేమంగా ఉన్న ఆ పాప సామాన్యురాలు కాదని, దైవాంశ సంభూతురాలని వాళ్లు నమ్మారు. ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. సమ్మక్క పెరిగి పెద్దదయ్యాక మేడరాజు మేనల్లుడైన పగిడిద్దరాజుకి ఇచ్చి వివాహం చేశారు. వీరికి నాగులమ్మ, సారలమ్మ, సారక్క అనే 2 కూతుర్లు, జంపన్న అనే కొడుకు పుట్టారు. ఈ కుటుంబం గిరిజనుల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ ప్రజల గుండెల్లో గూడు కట్టుకుంది. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో భయంకరమైన కరువు వచ్చింది. వర్షాలు లేక పంటలు పండక గిరిజనులు ఆకలితో అలమటిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో కాకతీయ సామ్రాజ్య చక్రవర్తి ప్రతాపరుద్రుడు గిరిజనుల మీద పన్నులు కట్టాలని ఒత్తిడి తెచ్చాడు. కరువులో ఉన్నాం, పన్నులు కట్టలేమని మేడరాజు వర్తమానం పంపాడు. కాని కాకతీయ చక్రవర్తికి అది ధిక్కారంగా అనిపించింది. గిరిజనుల ఆత్మగౌరవం మీద దెబ్బ కొడితే వాళ్లు ఊరుకుంటారా? పగిడిద్దరాజు, సమ్మక్కలు తమ ప్రజల కోసం కాకతీయ సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యారు. యుద్ధం మొదలైంది. ఒకవైపు అత్యాధునిక ఆయుధాలు, భారీ సైన్యం ఉన్న కాకతీయులు, మరోవైపు సాంప్రదాయ విల్లంబులతో అడవిని నమ్ముకున్న గిరిజనులు. కాని గిరిజనుల గుండె ధైర్యం ముందు కాకతీయ సైన్యం మొదట తడబడింది. సెంపెంగ వాగు దగ్గర భీకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో సమ్మక్క కొడుకు జంపన్న వీరోచితంగా పోరాడాడు. శత్రువుల రక్తాన్ని ఏరులై పారాడాడు. చివరికి అలసిపోయి శత్రువుల చేతిలో చిక్కకూడదని సెంపెంగ వాగులోచి దూకి వీరమరణం పొందాడు. జంపన్న రక్తం వల్ల ఆ వాగు ఎర్రగా మారిందని, అందుకే దానికి జంపన్న వాగు అని పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. మరోవైపు భర్త పగిడిద్దరాజు, కూతుర్లు సారక్క, నాగులమ్మ, అల్లుడు గోవిందరాజులు కూడా యుద్ధభూమిలో నేలకొరికారు. ఇక మిగిలింది సమ్మక్క ఒక్కతే. తన కళ్ల ముందే కుటుంబం మొత్తం చనిపోయినా ఆమె వెనకడుగు వేయలేదు. చేతిలో కత్తిపట్టి కాళికాదేవిలా రణరంగంలో విరుచుకుపడింది. ఆమె యుద్ధ నైపుణ్యం చూసి కాకతీయ సైనికులు భయంతో పారిపోయారు. సాక్షాత్తు ఆ ప్రతాపరుద్రుడే ఆమె వీరత్వాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. కాని వెన్నుపోటు పొడిచి శత్రువులు ఆమెను గాయపరిచారు. గాయపడిన సమ్మక్క శత్రువులకు దొరకకూడదని యుద్ధభూమి నుండి ఈశాన్య దిశగా ఉన్న చిలకలగుట్ట వైపు వెళ్లిపోయింది. గిరిజనులు ఆమెను వెతుక్కుంటూ వెళ్లారు. కాని అక్కడ ఆమె కనిపించలేదు. ఒక పుట్ట దగ్గర వెదురు పొదల మధ్య కేవలం ఒక కుంకుమ భరిణె మాత్రమే దొరికింది. అది చూసిన గిరిజనులు సమ్మక్క తల్లి దేవతగా మారిపోయిందని, తమను రక్షించడానికి మళ్లీ వస్తుందని నమ్మారు. అప్పటి నుండి ప్రతి 2 ఏళ్లకొకసారి ఆ త్యాగధనులను స్మరించుకుంటూ జాతర జరుపుకుంటున్నారు. ఇప్పుడు 2026లో జరిగే జాతర గురించి మాట్లాడుకుందాం. ఇది 4 రోజుల పండగ. మొదటి రోజు జనవరి 28 బుధవారం, సారలమ్మ ఆగమనం. కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దమీదకు తీసుకువస్తారు. రెండవ రోజు జనవరి 29 గురువారం, అసలైన ఘట్టం. చిలకలగుట్ట నుండి సమ్మక్క తల్లిని కుంకుమ భరిణె రూపంలో గద్దమీదకు తీసుకువస్తారు. అప్పుడు ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ గాలిలోకి కాల్పులు జరిపి అధికారిక లాంఛనాలతో స్వాగతం పలుకుతారు. ఈ క్షణం కోసం లక్షల కళ్ళు ఎదురుచూస్తుంటాయి. మూడవ రోజు జనవరి 30 శుక్రవారం. ఇది జాతరలో అత్యంత రద్దీగా ఉండే రోజు. సమ్మక్క సారక్క 2 గద్దెలపై కొలువుదీరి ఉంటారు. భక్తులు పవిత్రమైన జంపన్న వాగులో స్నానాలు చేసి తడిబట్టలతో వచ్చి అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ విచిత్రమేంటంటే బెల్లాన్ని బంగారమని పిలుస్తారు. మనుషులు తమ బరువుకు సరితూగే బెల్లాన్ని తులాభారం వేసి అమ్మవారికి సమర్పిస్తారు. తమ ఆరోగ్యం, ఐశ్వర్యం ఆ తల్లుల చెలవే అని నమ్ముతారు.
4వ రోజు జనవరి 31 శనివారం వనప్రవేశం. ఆవాహన పలికిన దేవతలను మళ్లీ యథావిధిగా అడవిలోకి సాగనంపుతారు. దీంతో జాతర ముగిస్తుంది. ఫ్రెండ్స్, కేవలం భక్తే కాదు, ఇందులో అడవి బిడ్డల ఆత్మగౌరవం ఉంది. ఒక సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధైర్యం ఉంది. అందుకే కులమతాలకు అతీతంగా కోట్ల మంది ఇక్కడికి వస్తారు. సో ఫ్రెండ్స్, మీరు కూడా 2026లో మేడారం వెళ్ళాలని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడే రిజర్వేషన్లు ప్లానింగ్ చేసుకోండి. వరంగల్ నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో జరిగే ఈ జాతర జీవితంలో ఒక్కసారైనా చూడాలి. జనవరి 28 నుండి 31 వరకు తేదీలు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే మన తెలంగాణ చరిత్ర నలుగురికి తెలిసేలా షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై సమ్మక్క, జై సారక్క.